हाई फ्रेंड्स वेलकम टू मई चैनल मुंदुगा मन चैनल चूसिनट्టు प्लीज सब्सक्राइब చేసుకోండి। ఈ రోజు శనివారం రాత్రి 9 అవుతుంది మీ టైం ఇప్పుడు రాత్రి 9 అవుతుంది చూపిస్తా ఒక్క నిమిషం సలే తేడదా స్మైలీ గాడు వన్నాడా ఇయో ఇది రాత్రి 9 అవుతుంది ఇక రాంగా చిల్లర సామాన్ తీసుకొచ్చాను నేను ఇక ఇవి రేపు వేయాలి బోల్ లైట్ ఫుడ్ లైట్ ఫుడ్ అని ఆయిల్ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చాను పన్నది కదా అది ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసినావా ఇయో ఇప్పుడు లస్సీలు ఎత్తుంది ఇంకేమున్నాయి బిస్కెట్ ప్యాకెట్ 142 రూపీస్ ఏమో 142 రూపాయలకి ఇచ్చిండు ఇవన్నీ రేపు ఇవి ఫోన్కి వేసుకోవాలి ఇవన్నీ చక్కెర పుట్నాలు కూడా తెచ్చిన అదే ఇంకా అది చాయ్ పత్తి ఉన్నది వచ్చినా కదా చిల్లర సామాన్ అయితే తీసుకొచ్చిన అంటే చిన్న నూనె ప్యాకెట్లో లేవని చెప్పింది చిమ్మ చీకటి ఇదంతా చీకటే ఇప్పుడు టైము 9 అవుతుంది నేను ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చాకి ఇక వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసిన పొద్దుగాల రేపు వేద్దాం అనుకున్నాం కానీ రేపు పొద్దుగాల సండే అరే రేపు సండే ఏం తెమ్మంటుంది అడుగుదా ఒక్కొక్కడి నుంచి ఏం తీసుకొచ్చాడు బోటా పొద్దుగాలనే లేవాలి పొద్దుగాల అది ఉండేది ఇప్పుడు అది ఎట్లా రాత్రి 10:30 అయితే అది వాషింగ్ మిషన్ అయిపోతారు గంటన్నర ఉండేది అట్లనే అండి మెల్ల నేను వచ్చేసరికి అయితే వండుకునేది నాకు ఇలా సిస్టంలో వర్క్ ఉండే అయితే అన్ని ఈవెంట్స్ తీసినాయి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఆల్బమ్లు అన్ని డెలివరీ ఇచ్చేసిన ఏ ప్రాబ్లం ఏం లేదు ఇక ప్రజెంట్ అయితే ఈ అదేంటి రిలీఫ్ ఉన్నది మళ్ళీ ఇంకోటి దీన్ని ఏంటిదే మనవరాలు అవి నాకు అనత్తలేదు అది ఇవైతే బోల్ పేలాలు రేపు పొద్దుగాల కొంచెం ఎండకు పెట్టి అది ఫోన్కి వేసుకుందామని చెప్పి పల్లీలు ఇవన్నీ పుట్నాలు ఏం చేసుకుందామని చెప్పిన ఇప్పుడు లైట్ ఫుడ్ ఈ మిక్సర్ తింటే హెల్తీ ఉంటుంది మాకు కూడా అందరికి పనికొస్తాయి అని చెప్పి తీసేసిన ఈ వీడియో లాగ్ అనేది సండే ఇవన్నీ నైట్ నుంచి సండే మార్నింగ్ వరకు కంటిన్యూ చేసుకుందాం అందరికైతే హ్యాపీ సండే గుడ్ మార్నింగ్ అందరికి ఇక పైన పొద్దున్న లేచిన ఇప్పుడే లేచిన ఇంకా నేను ముఖం కూడా వెళ్ళాలి టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది కిలో బోటి తీసుకొచ్చిన 1/2 కిలో నల్ల తీసుకొచ్చిన ఎందుకంటే మా బిడ్డ కొంచెం మెత్తగా ఉంటుంది తింటుంది అని చెప్పేసి తీసుకొచ్చిన నల్ల 1/2 కిలో తీసుకొచ్చిన బోటి కిలో తీసుకొచ్చిన వీటిని అయితే కడిగి నీట్గా కంప్లీట్ చేసేసుకోవాలి బట్టలు అయితే వేసేసినాం ఇక కొన్ని బొంతలు 2 వారాలు వేయక అందుకని చెప్పి బొంతలు అన్నీ ఒక్కొక్కటి వేసేసి పెట్టేసుకుందాం ఇవైతే గిన్నెలు పెడదాం ఇక మా వాళ్ళు అయితే లేవకముందే తొందరగా పోయిన బోటి ఎందుకంటే సండే రోజు కాబట్టి బోటి సడన్గా ఒక 8 దాటితే దొరకడు కష్టం అందుకని చెప్పి నేను ఇప్పుడు రాంగ్ అయితే పాలైన వస్తాడు ఇంటికాడ బయట నుంచి వెళ్ళి చూద్దాం నేనైతే మొకందం రెడీ అవుతుంది వాషింగ్ మిషన్లో బొంతలు అన్నీ ఉన్నాయి పని అయితే అయింది ఇక నిన్న బోల్ పేలాలు తీసుకొస్తే ఇక ఛాయలు వేసుకొని తింటారు మా వాళ్ళు స్మైలీ మంచిగా ఉన్నదా కోసిన నీట్గా కడిగిన నల్ల కూడా కోసేసి కడిగిన ఆ వాషింగ్ మిషన్లో బొంతలు ఇవ్వాలి మొత్తం బొంతలు వేసుడే ఫుల్ బొంతలు అంటే బొంతలు 6 బొంతలు ఎత్తాను వేయాల ఉన్న బొంతలన్నీ వేసుడు వేయాలి ఆదివారం కాబట్టి ఇంకా పెట్టేసిన ఇట్లా వాటర్ వేసి నేను ఛాయ్ తాగినాక తాగుతానే బెటర్ లేకుండా కళ్ళు తిరుగుతాయి ఇక ఇవి నిన్నేసిన బట్టలు రాత్రి ఇక పొద్దుగాల ఇక మళ్ళీ ఇవన్నీ బొంతలు వేసేయాలి ఆల్రెడీ నేను పొద్దుగాల బోటి పోయేటప్పుడు ఇక కొన్ని వేసినవి ఇక మొత్తం బోల్కి అడిగినావు కదా ఫస్ట్ కూరలు పంపేసిన నల్ల అయిపోయినట్టు ఇంకో 2 మినిట్స్ బోటి కూడా ఉడుకుతాను ఇక బౌల్ అన్ని రెడీ ఈ నిన్నటి కొన్ని కుక్కర్ ఇవి నిన్నటి కొన్ని బౌల్ కూడా ఉండే కదా ఇవి సింక్ అంతా అంత మంచిగా లేకుండే అందుకని చెప్పి ఒక్కటేసారిగా అడిగేసినావు అయిపోతుంది ఇక మా బిడ్డ ఏం చెప్తాందో చూడు ఇక నిన్న చిల్లర సామాన్ తీసుకొచ్చిన డబ్బాతో ఆడుతుంది స్మైలీ డాడా ఛాయ్ అయిపోయిందా కింద పడేసినావు కదా నువ్వు ఇక పేలాలు తినుకుంటా ఎట్లా తిన్నావు చెప్పు ఇంత ఉందో తిను మరి ఆమ్ వెరీ గుడ్
నమస్తే తినవు అందరూ రైట్. ఎట్లున్నదా చూపర్ ఉంది. ఓకే ఇక బా. కూర ఉడికింది, మంచిగా స్మెల్ వస్తుంది, ఘోరంగా అంటే ఘోరంగా వాసన వస్తుంది. కానీ కారం ఉప్పు కారం ఉప్పు ఇప్పుడు ఇంకేదా? కారం ఉప్పు వేసినావు. అదొక 20 నిమిషాలు పడుతుంది అన్న బోటికి. నల్ల అయితే ఇంకొక 2 minutes అయితే బంద్ చేస్తాం. చేసుడు అయిపోయింది. ఇక మా బిడ్డ నేను తినేదే తింటానట. ఇక దానికి ప్లేట్లు వేసిన అద్దట, అది డాడీ తినేదే కావన్నట. ఎట్లుంది బావ నల్ల? సూపర్. పాప అయితే రెడీ అయింది. స్మైలీ అని తానం పోసేసరికి గీ టైం 10 అవుతాను రా స్మైలీ. ఓ అద్దే 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 అన్నాడు. 2 ఈ గాజులా ఇది కావన్నా? ఇది 2 ఈ మంచిగా లేవు, అయిపోయినాయా దాని సర్వీస్? ఇక 2 కొత్తయా కూటున్నాయా? ఆమె తింటావు ఇప్పుడు? కొత్త అట్నా అవి? ఏ చూపర్నాయి చూపి. ఆమె తిన అవి పెద్దవి, నీకు రావు పెద్ద అవి. మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి అంటే మా వాళ్ళు అయితే ఫ్రెష్ అప్ అయ్యారు. ఇంకా నేను ఫ్రెష్ కాలే. ఇక మా బిడ్డ తానం చేసింది, సరిహద్దుల గోడలు కడతాంది. ఇప్పుడు అమ్మని రమ్మంటా వద్దంటావా? ఇక కూర అయితే కంప్లీట్ అయిపోయింది. ఎన్ని విజిల్ అయినాయి? 15 విజిల్ అయినాయి. బంద్ చేస్తాం. ఇక మసాలా అయితే కంప్లీట్ అయ్యాడు. రైస్ కూర అయిపోయి నల్ల ఫ్రై అయింది. మేము ఆల్రెడీ అన్నం కాకముందే తిన్నాం. అంతే. అన్నం అయిపోయిందా? అన్న కంప్లీట్. పొగలు ఫ్రెష్ అయిన మంచిగా ఆడతాడు. అది కింద అదే పలు కదా, అదే తాకదా? దెబ్బ తాకదా? దెబ్బ తాకదా? చూడు టైం 10 అవుతుంది. అర్థమైందా స్మైలీ? ఈ పరుపులన్నీ బిల్డింగ్ మీద వేసిన, కొంచెం స్మెల్ పోతుంది అని చెప్పేసి. అయినా కూర కంప్లీట్. వావ్ సూపర్. కూర అయితే కంప్లీట్ అయిపోయింది. బోటి ఫ్రై కంప్లీటెడ్. ఇంకొక 1 minute కానీ అయిపోయింది. మసాలా వేసిన కొత్తిమీర కూడా అయితే అయిపోయినట్టే. కొత్తిమీర వేసినాక కంప్లీటెడా? రైట్ డన్. స్మైలీ గారు అర్రే ఎందుకురా డబ్బాతో ఆడతాను, కింద పడ్డా. మంచి పని. అవో ఏమైంది? మంచి పని పో, నీ ఇష్టం. ఈ రోజైతే ఈ టైం అయిపోయింది. ఇక మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్ ఇవాళ కొంచెం లేట్ అయింది వాస్తవానికి. ఎప్పుడైతే చలికాలం కదా కొంచెం లేట్గా లేచేసినాం. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ వరకు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.